అసలు ఎవరైనా మన బాగా పొగుడుతున్నారు అనుకోండి, నీకు ఏం కావాలరా బాబు చెప్పే అని అడగాలి ముందు. ఊరికే పని కట్టుకుని ఎవరు పొగడరండి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి మన జీవితం బాగుండాలంటే: ఆత్మస్తుతి, పరనింద. ఈ 2 చేయకూడదు. ఈ 2 చేస్తే జీవితం చాలా బాగుంటుందండి. ఇంకేం అవసరంలా. ఆత్మస్తుతి, మనని మనం పొగుడుకోవటం. నేను అంత గొప్ప ఎంత గొప్ప చెప్పుకోకూడదండి. మనం అంత గొప్పవాళ్ళం అయితే ఎదుటివాడు చెప్పుకుంటారు మన గురించి, మనం చెప్పుకోకర్లా. ఆత్మస్తుతి. పరనింద, ఇతరులను నిందించడం. అంటే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాడు తప్పు, వీడు తప్పు. ఈరోజు సోషల్ మీడియా వచ్చాక అందరూ తిట్టచ్చు, ఎవరిని తిట్టకుండా ఉండక్కర్లా. ఇది లాగచ్చు, అది లాగకూడదని లేదు. ఏది పడితే అది లాగేయచ్చు, మనకు సంబంధం లేదు. అసలు ఎలా పడితే అలా అనేయచ్చు. ఏమి ధర్మాధర్మాలు ఏమి లేవు ఇక్కడ, అన్నీ అనిపడేయచ్చు సోషల్ మీడియాలో వచ్చాక. అందుకని ఏం ఆలోచించాలి మనం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. అందుకని ఏదైనా అనేయచ్చు. ఆత్మస్తుతి, పరనింద, ఈ 2 మానుకోవాలి.